అధ్యాయము శ్రీ సాయి సచ్చరిత్ర. చాంద్ పాటిల్ పెండివారితో కలిసి బాబా తిరిగి షిర్డీ రాక. సాయి అని స్వాగతం. ఇతర యోగులతో సహవాసము. పాదుకల చరిత్ర. మొహియుద్దీన్తో కుస్తీ. జీవితములో మార్పు. నీళ్లను నూనెగా మార్చుట. జౌహార్ అలీ అను కపట గురువు. పెళ్లివారితో కలిసి షిర్డీ వచ్చుట. సాయిబాబా పెళ్లివారితో కలిసి షిర్డీ వచ్చినప్పుడు ఏం జరిగింది? ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అను గ్రామం కలదు. అచ్చట ధనికుడు ఒకడు ధనికుడు అనే ఒక మహమ్మదీయుడు ఉండేవాడు. అతని పేరు చాంద్ పాటిల్. ఔరంగాబాద్ పోచుండగా అతని గుర్రము తప్పిపోయాను. 2 మాసములు శోధించినను దాని అంతు దొరకకుండెను. అతడు నిరాశ చెంది భుజంపై జీను వేసుకొని ఔరంగాబాద్ నుండి ధూప్ గ్రామంనకు పోచుండెను. 9 మైళ్ళు నడిచిన పిమ్మట ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చాను. దాని నీడలో ఒక వింత పురుషుడు కూర్చొని ఉండెను. అతడు తలపై టోపీ, పొడుగైన చొక్కా ధరించి ఉండెను. చంకల్లో చటాక పెట్టుకొని చిలుమును త్రాగుటకు ప్రయత్నించుచుండెను. దారి వెంట పోవు చాంద్ పాటిల్ను చూచి అతన్ని పిలిచి చిలుము త్రాగి కొంత తడవు విశ్రాంతి కొనమనెను. జీని గురించి ప్రశ్నించాను. అది తాను పోగొట్టుకున్న గుర్రందని చాంద్ పాటిల్ బదులు చెప్పాను. దగ్గరగా ఉన్న కాలువలో వెతుకమని పకీరు చెప్పాను. అతడు చుట్టుకుపోయి గడ్డి మేయిచున్న గుర్రంను చూసి మిక్కిలి ఆశ్చర్యపడాను. ఈ పకీరు సాధారణ మంజుడు కాడని, గొప్ప ఔలియా యోగి పుంగవుడు అయి ఉండవచ్చునని అనుకొనెను. గుర్రంను తీసుకొని పకీర్ వద్దకు వచ్చాను. చిలుము తయారుగా ఉండెను, కానీ నీరు నిప్పు కావలసి ఉండెను. చిలుము వెలిగించుటకు నిప్పు, గుడ్డను తడుపుటకు నీరు కావలసి ఉండెను. పకీరు ఇనుప చువ్వను భూమిలో గుచ్చగా నిప్పు వచ్చెను. చటకతో నేలపై మొదగా నీరు వచ్చెను. చప్పి ఆ నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించెను. అంతయు సిద్ధంగా ఉండటచే పకీరు ముందుగా చిలుమును పిలిచి చాంద్ పాటిల్కి అందించాను. ఇదంతా చూచి చాంద్ పాటిల్ ఆశ్చర్యమగ్నుడయ్యాను. ఫకీరును తన గృహంనకు రమ్మనియు అతిథిగా ఉండమనియు చాంద్ పాటిల్ వేడెను. ఆ మరుసటి దినమే పకీరు పాటిలు ఇంటికి పోయి అచ్చట కొంతకాలం ఉండెను. ఆ పాటిలు గ్రామంనకు మునసబు. అతని భార్య తమ్ముని కొడుకు పెండ్లి సమీపించాను. పెండ్లి కూతురిది షిర్డీ గ్రామం. అందుచే షిర్డీ పోవుటకు పాటిల్ కావలసినన్ని జాగ్రత్త చేసుకొని ప్రయాణంనకు సిద్ధపడాను. పెండ్లివారితో కూడా పకీరు బయలుదేరాను. ఎట్టి చికాకులు లేక వివాహం జరిగిపోయాను. పెండ్లివారు ధూప్ గ్రామంలో తిరిగి వచ్చిరి. కానీ పకీరు షిర్డీలో ఆగి అచ్చటనే స్థిరంగా నిలిచాను. పకీరుకు సాయినామం ఇట్లు వచ్చాను. పెండ్లివారు షిర్డీ చేరగానే ఖండోబా మందిరం నాకు సమీపంలో ఉన్న భక్త మహల్సాపతి గారి పొలంలో నున్న మర్రి చెట్టు కింద బస చేసిరి. ఖండోబా మందిరం నాకు తగిలి ఉన్న ఖాళీ జాగాలో బండ్లు వీడ్చిరి. బండ్లలో నున్న వారి ఒకరి తర్వాత ఒకరు దిగిరి. పకీరు కూడా అట్లనే దిగను. భక్త మహల్సపతి ఆ చిన్న పకీరు దిగుట చూచి దయచేయండి సాయి అని స్వాగతించను. తక్కిన వారు కూడా ఆయనను సాయి అని పిలువనారంభించిరి. అది మొదలు సాయిబాబా అని ప్రఖ్యాతులైరి. అప్పటి నుంచి సాయిబాబా అని పేరు వచ్చినది అని రచయిత చెప్పినారు. ఇతర యోగులతో సహవాసము ఇలా ఉండేది. సాయిబాబా షిర్డీలో ఒక మసీదులో నివాసం ఏర్పరచుకునేది. బాబా రాకపూర్వమే దేవిదాస్ అనే యోగి షిర్డీలో ఎన్నో సంవత్సరముల నుండి నివసించుచుండెను. బాబా అతనితో సాంగత్యంలోకి ఇష్టపడాను. అతనితో కలిసి మారుతి దేవాలయంలోను చావడిలోను కొంతకాలం ఒంటరిగాను ఉండెను. అంతలో జానకిదాసు గోసావి అను ఇంకొక యోగి అచ్చటకు వచ్చాను. బాబా ఎల్లప్పుడూ ఈ యోగితో మాట్లాడుచు కాలం గడుపుచుండేడు వారు. లేదా బాబా ఉండి చోటకు జానకిదాసు పోచుండెను. అట్లనే ఒక వైశ్యయోగి పూనా తాంబే నుంచి వచ్చుచుండేడు వారు. వారి పేరు గంగాగీరు. అతని సంసారం ఉండెను. అతడు బాబా స్వయంగా కుండలతో నీళ్లు మోసి పూల చెట్లకు పోయిట చూచి ఇట్లనేను. ఈ మని ఇచ్చట నుండుట షిర్డీ పుణ్యక్షేత్రమైనది. ఈ మనుడు ఈనాడు కుండలతో నీళ్లు మోయిచున్నాడు. కానీ ఇతడు సామాన్య మానవుడు కాదు. ఈ నేల పుణ్యం చేసుకున్నది కనుక సాయిబాబా అను ఈ మణిని రాబట్టుకొనగలిగాను. ఏవేళ గ్రామంలోనున్న మఠంలోను ఆనందనాథుడు యోగి పుంగవుడను. అతడు అక్కల్ కొట్కర్ మహారాజు గారి శిష్యుడు. అతడు ఒకనాడు షిర్డీ
గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చును. అతడు సాయిబాబాను చూసి ఇట్లా అన్నాను, ఇది అమూల్యమైన రత్నం. ఇతడు సామాన్య మానవుని వల్ల కనిపించినప్పటికీ ఇది మామూలు రాయి కాదు, ఇది ఒక రత్నమణి. ముందు ముందు ఈ సంగతి మీకు తెలియగలదు. ఇట్లంచు ఏవేళ చేరాను. ఇది శ్రీ సాయిబాబా బాల్యంలో జరిగిన సంగతి. సాయిబాబా గారి యొక్క షిర్డీ నామము ఇలా వచ్చినది. సాయిబాబా షిర్డీకి ఇలా వచ్చినారు. ఆ విధంగానే సాయి అనే పేరు ఏ విధంగా వచ్చినది, ఇతర యోగులతో సహవాసం ఏ విధంగా చేసినారు అనే గురించి రచయిత 5వ అధ్యాయంలో మనకు చెప్పినారు.